వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. అందరికీ నమస్కారం. ధర్మచక్ర న్యూస్ అనేది గత 3-4 నెలలుగా నడిపించలేకపోవడం జరిగింది కొన్ని కారణాల రీత్యా. ప్రస్తుతం తప్పకుండా మరి ఛానల్ రన్ చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలకు సంబంధించిన వార్తలను ఇన్ఫర్మేటివ్ వీడియోలు తప్పకుండా అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం మరి చేయూత పథకం కింద పెన్షన్స్ అనేటివి మంజూరు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత క్యాబినెట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పెన్షన్స్ అనేటివి మంజూరు చేస్తామని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. మరి ఆ చేయూత పెన్షన్స్లో ఏ పెన్షన్స్ ఉన్నాయి, ఆ పెన్షన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో స్పష్టంగా మీ అందరు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా అందరూ ఈ వీడియోని చూసి పెన్షన్స్ అప్లై చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ముఖ్యంగా చేయూత అంటే ఆసరా పెన్షన్స్, గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ అని చెప్పడం జరిగింది. ఆ పేరు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వము మరి చేయూత అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. రెండు ఒకటే. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్స్ అనేది ఉంది, వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, డయాలసిస్ ఎయిడ్స్ పెన్షన్స్, నేత గీత కార్మికులకు సంబంధించిన పెన్షన్స్. ఇన్ని రకాల పెన్షన్స్ అనేది సమాజంలో ఆల్రెడీ లక్షలాది పెన్షన్స్ ప్రజలందరూ తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ పెన్షన్స్ అప్లై చేసుకోవాలని మరి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి మనం ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకుందాం. మొదటిగా వృద్ధాప్య పెన్షన్. అంటే వృద్ధాప్య పెన్షన్ అంటే ఏంటంటే ముసలి వాళ్ళకు సంబంధించిన వారికి వచ్చేటువంటి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్, ముసలిళ్ళ పెన్షన్ అంటాం. ఈ ముసలిళ్ళ పెన్షన్ మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకోవాలంటే ఏమి పత్రాలు కావాలి అంటే ఎవరైతే వృద్ధుడు ఉన్నాడో, ముసలాయన ఉన్నాడో, ముసలమ్మ ఉన్నదో వారికి సంబంధించిన వయసు 57 సంవత్సరాలు తప్పకుండా నిండి ఉండాలి. ఓటర్ కార్డులో అదేవిధంగా ఆధార్ కార్డులో తప్పకుండా 57 సంవత్సరాలు నిండి ఉండాలి. కొందరికి ఏంటంటే ఆధార్ కార్డులో ఎక్కువ ఉంటుంది, ఓటర్ కార్డులో తక్కువ ఉంటుంది. కానీ అధికారులు ఏం చేస్తున్నారంటే ఇండియన్ ఎలక్షన్ కార్డు, ఓటు వేసేటువంటి కార్డులో మాత్రమే ఉండాలని కూడా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి రెండిట్లో తప్పకుండా 57 సంవత్సరాలు తప్పకుండా నిండి ఉండాలి. అంటే ఓటర్ కార్డులో, ఎలక్షన్ కార్డులో నిండి ఉండాలి. దాంతోపాటు ఆ వ్యక్తికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మనం ఎంఆర్ఓ ఆఫీస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే పల్లెటూరులో అయితే 1,50,000 లోపు ఇన్కమ్ ఉన్నట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్ళకు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎలాంటి ల్యాండ్ లేని వాళ్ళకు మాత్రమే పెన్షన్స్, ఇలాంటి సంక్షేమ పథకాలు అర్హులు. కాబట్టి ఆ ఇన్కమ్ 1,50,000 లోపు ఉండేలాగా మనం చూసుకోవాలి. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. మనకు రేషన్ కార్డు, మళ్ళీ వైట్ రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి. అంటే ఎలక్షన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ 5 తప్పకుండా ఉన్న తర్వాత మరి మీ సేవలో కానీ, ఇప్పుడు నేను కూడా డిస్క్రిప్షన్లో ఒక పెన్షన్ ఫామ్ పెడితే ఆ ఫామ్ తీసుకోండి. ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ తప్పకుండా ఫామ్ దొరుకుతుంది. ఆ ఫామ్ తీసుకోండి. ఆ ఫామ్ మొత్తం మీద ఆ ఫామ్లో ఇతని పేరు, తండ్రి పేరు, అతని క్యాస్టు, ఊరు, మండలం, జిల్లా, పిన్ కోడ్ నంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉంది, మొబైల్ నంబరు, ఆ వ్యక్తి ఫోటో, సంతకముతో పాటు మొత్తం మీద నింపి ఇవన్నీ జిరాక్స్లు ఇచ్చి మనం మీ ఏ ఊరైతే ఉంటుందో మీ ఊరు, ఆ ఊళ్ళో గ్రామ సెక్రటరీ, గ్రామ కార్యదర్శి గారికి తప్పకుండా అప్పచెప్పాలి. అప్పుడు వాళ్ళు మీ వయసు నిర్ధారించి ఓకే ఇతను పలానా మల్లయ్య 57 సంవత్సరాలు నిండాడు కాబట్టి చేయూత పథకాన్ని వృద్ధాప్య పెన్షన్ కింద, ముసలిళ్ళ పెన్షన్ కింద ఇతను అర్హుడే అని చెప్పేసి ఆ గ్రామ కార్యదర్శి గారు సర్టిఫై చేసి మండల ఎంపీడీఓ, మండల ప్రజా పరిషత్ అధికారి దగ్గరికి ఎంపీడీఓ గారికి పంపిస్తాడు. అతను కూడా సర్టిఫై చేసి పచ్చికతో సంతకం పెట్టి ఎంపీడీఓ లాగిన్ నుంచి పంపిస్తారు, జిల్లాకు పంపిస్తారు. జిల్లా నుంచి రాష్ట్రానికి వెళ్ళిపోయి రాష్ట్రం నుంచి మనకు పెన్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం పెన్షన్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వితంతు పెన్షన్ కూడా ఇదే విధంగా ఫార్మాట్లో అప్లై చేసుకోవాలి. కానీ వితంతు పెన్షన్లు ఏముంటుంది అంటే భర్త చనిపోయిండు, ఆమె వితంతురాలు అయిపోయింది కాబట్టి ప్రధానంగా ఆమె భర్తకు సంబంధించినటువంటి మరణ ధృవీకరణ పత్రం తీసుకోవాలి. కొందరు ఏంటంటే గ్రామ పంచాయతీలో తీసుకుంటారు, మున్సిపాలిటీ డిస్టిక్ లెవెల్ అయితే మున్సిపాలిటీలో ఇస్తారు. ఏదున్నా పర్లేదు, తప్పకుండా సర్టిఫై చేసిన మరణ ధృవీకరణ పత్రం మాత్రం తప్పకుండా డెత్ సర్టిఫికేట్ ఉండాలి.
కొందరు మీ సేవ నుంచి తీసుకుంటారు, కొందరేమో గ్రామ పంచాయతీలో తీసుకున్నా కూడా పర్లేదు, అది సెక్రటరీ గారి ధృవీకరణ పత్రం కూడా యాక్సెప్ట్ ఉంటుంది. కొందరు ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు అంటే రైటింగ్ మాన్యువల్గా ఉంటాయి. కొందరు ఏంటంటే మీ సేవ నుంచి తీసుకుంటారు. మీ సేవ నుంచి తీసుకున్నా పర్లేదు, అధికారులు చెప్పినట్టు మీ సేవ నుంచి తీసుకోండి, లేదంటే ఉన్న మాన్యువల్గా ఇచ్చినట్టు పాత సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మనకు పర్లేదు, తీసుకోవచ్చు. ఏదైనా అధికారుల వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం తప్పకుండా ఫాలో కావాలి. డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మళ్ళీ భర్తకు సంబంధించిన ఆధార్ కార్డు తీసుకోవాలి తప్పకుండా. భర్త మరణ ధృవీకరణ పత్రం తీసుకోవాలి, భర్త ఆధార్ కార్డు తీసుకోవాలి. ఎవరైతే ఈ వితంతు మహిళ ఉంటుందో ఆ మహిళకు సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అందరూ మర్చిపోతారు. గతంలో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టలే, ఇప్పుడు పెట్టిరు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మనం మీ సేవలో అప్లై చేసి ఎంఆర్ ఆఫీస్ నుంచి తప్పకుండా తీసుకోవాలి. ఇవి తీసుకొని ఎట్లాగో మీ సేవలో ఫామ్ తీసుకొని ఆ మహిళ ఫోటో అతకబెట్టి మొత్తం ఇవన్నీ నింపాలి. పేరు, భర్త పేరు, హౌస్ నంబరు, మండలము, జిల్లా, పిన్ కోడ్, ఫోన్ నంబరు, ఫోటో అతకబెట్టాలి, సంతకం పెట్టాలి. ఆ ఫామ్తో పాటు ఇవన్నీ జిరాక్స్లు పెట్టి కార్యదర్శి గారికి అప్పచెప్పి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు వికలాంగుల పెన్షన్. ఇక్కడ ఏంటంటే వికలాంగుల పెన్షన్లు ఏంటంటే వైకల్యము, అంటే అతను చెవుడు, తర్వాత కాలికి పోయిన మానసిక వికలాంగులైనా కూడా మనకు తెలియని విషయం కాదు. సదరం క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే తప్ప ఈ వికలాంగుల కార్యదర్శి గారు వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని నిర్ధారిస్తారు. అంటే మెయిన్ ఏంటంటే ఆమె 18 ఏళ్ళు నిండి ఉండాలి, కుటుంబ సభ్యుల యొక్క ఎలాంటి ఆధారం లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది. వాళ్ళు కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు తీసుకొని ఫామ్ ఫిలప్ చేసి ఫోటో పెట్టి మొబైల్ నెంబర్ రాసి అందులో మొత్తం వివరాలు నింపి సంతకాలు పెట్టి కార్యదర్శి గారికి ఇవ్వాలి. దాంతోపాటు ఇంకో పెన్షన్ డయాలసిస్ పెన్షన్స్, ఎయిడ్స్ పెన్షన్స్ ఉంటాయి. డయాలసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది కిడ్నీ ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు డయాలసిస్ అనేది ఎవ్రీ మంత్ వాళ్ళు హాస్పిటల్లో చేపించుకుంటూ ఉంటారు. అనేక రకాల హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్లో చేసుకుంటూ ఉంటారు. లక్షలాది రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకు తప్పకుండా ఇది పెన్షన్ తప్పకుండా మీరు తీసుకున్నప్పుడే ఎంతో కొంత మనకు చేయుత బెనిఫిట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ డయాలసిస్ వాళ్ళు ముఖ్యంగా ఏం చేయాలి, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకున్నా కూడా సర్టిఫికేట్ ఇస్తారు. ఇతను డయాలసిస్ పేషెంటు, ఇతనికి ప్రతి నెల కూడా మనం డయాలసిస్ చేస్తున్నాము అని నిర్ధారించేటువంటి సర్టిఫికేట్ ఇస్తారు. అది ప్రైవేట్ ఆర్ గవర్నమెంటు. ప్రైవేట్లో ఇవ్వకపోతే గవర్నమెంట్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆ రిపోర్ట్స్ అని, పాత రిపోర్ట్స్ అని పెడితే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తప్పకుండా సర్టిఫికేట్, డయాలసిస్ సర్టిఫికేట్ ఇస్తారు, పేషెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి తీసుకోవాల్సిందే, ఆ సర్టిఫికేట్ పెట్టాలి. తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఈ సర్టిఫికేట్ మేము జతపరిచి ఫామ్ తీసుకొని ఫోటో పెట్టి అన్ని వివరాలు ఫిలప్ చేసి సంతకం పెట్టి మొబైల్ నెంబర్ రాసి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి మనం అప్లై కార్యదర్శి గారికి ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు ఎయిడ్స్ పెన్షన్ కూడా ఉంటుంది మనకు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎయిడ్స్ ఉన్నా కూడా సమాజంలో పరుగు పోతుందని ఎవరు కూడా చెప్పకుండా చనిపోతూ ఉంటారు వాస్తవానికి పాపం. కానీ ప్రభుత్వం కానీ మనకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైనా కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా సమాజంలో వివక్షకు వాళ్ళు గురి కాకుండా వాళ్ళకు కూడా ఏఆర్టీ మందులు అనేది ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఆ మందులు వాడుకుంటూ తమ జీవితాన్ని మొత్తం బతికున్నంత కాలం తప్పకుండా మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి టెస్ట్ చేసుకున్నప్పుడు ఎయిడ్స్ అని ఆ సర్టిఫికేట్ లేకుండా మాత్రం ఇవ్వరు. కాబట్టి ఎయిడ్స్ బాధితులు తప్పకుండా ప్రభుత్వ హాస్పిటల్లో మనకు ఎలిసా టెస్ట్ ద్వారా బయటపడుతుంది. కాబట్టి ఎయిడ్స్ ధృవీకరణ పత్రముతో పాటు వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు ఫామ్ ఫిలప్ చేసి ఫోటో పెట్టి కార్యదర్శి గారికి గోప్యంగానే ఇచ్చిన ఏం కాదు. ఎంతో కొంత ఇప్పుడు ఇలా 2000 పెన్షన్ వస్తుంది, రేపు పొద్దున 4000 పెన్షన్ వరకు కూడా నిబంధనలు ఉన్నాయి. చేసుకోండి, ఎవరికో భయపడితే చేసుకోండి. దాంతోపాటు ఇక నేత కార్మికులు అంటే పద్మశాలికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ నేత కార్మికులకు సంబంధించిన సంస్థలు వాళ్ళకి ఇచ్చేటువంటి పనిచేసేటువంటి సభ్యత్వం సంబంధించిన ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి. అవి తీసుకొని వాటితో పాటు ఇప్పుడు చెప్పినట్టుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోటో ఫిలప్ చేసి ఫోటో అతకబెట్టి ఫామ్ ఫిలప్ చేసి కార్యదర్శి గారికి అప్పచెప్పండి. సేమ్ గీత కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా గీత కార్మికులకు సంబంధించిన సభ్యత్వం, వాళ్ళ సంఘ సభ్యత్వం ఉంటుంది, ఆ ఫామ్ తీసుకోవాలి.
కాబట్టి ఆ ఫామ్తో పాటుగా మిగతా ఇప్పుడు చెప్పినటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోటో పెట్టి ఫామ్ ఫిలప్ చేసి సెక్రటరీ గారికి అప్పచెప్పండి. తప్పకుండా మీరు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పదలసిన అంశం ఏంటంటే ఇవన్నీ మనం అప్లై చేసుకుంటూనే ఉన్నాము. అప్లై చేసినాం మొత్తం మీద ఊళ్ళో ఎవరికో ఇవ్వకుండా ఎవరికో పైరోగుదారులకు ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీ నాయకుడు అని మనము ఇవ్వకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ ఫిలప్ చేస్తాం. మొత్తం ఏంటంటే సూచన ఏంటంటే ఎలాంటి పైరోగులు చేయకుండా మధ్యవర్తులందరినీ పట్టుకొని వాళ్ళకు 10,000 అని చెప్పేసి వాళ్ళ కాడికి పోయి వీళ్ళ కాడికి పోయి పైరోగులు చేయకుండా ఉంది. తప్పకుండా వస్తుంది కాబట్టి ప్రయత్నం చేయండి. ముఖ్యమైన సూచన ఏంటంటే ఇవన్నీ ఇచ్చిన తర్వాత సర్పంచ్ గారికి ఇచ్చిన, పలానా వార్డు నెంబర్కి ఇచ్చిన, పలానా కార్యదర్శి గారికి ఇచ్చిన, వచ్చేసిన అంటే ప్రజెంట్ మనం తప్పకుండా ఏం చేయాలంటే నువ్వు సెక్రటరీ గారికి చేస్తారు కాబట్టి అతను నువ్వు వితంతు పెన్షనా, వికలాంగుల పెన్షనా, ఒంటరి మహిళ పెన్షనా, గీత కార్మికుల పెన్షనా, నేత కార్మికుల పెన్షనా, ఎయిడ్స్ పెన్షనా, ఏ పెన్షన్ అయినా ఇతను అర్హుడే అని చెప్పేసి ఇతను పలానా మల్లయ్య, పలానా రాజయ్య, పలానా ఇంకయ్య, ఇతను అర్హుడే, ఈ పెన్షన్కు పలానా పెన్షన్ అర్హుడు అర్హురాలి అని చెప్పేసి కార్యదర్శి గారు ధృవీకరణ చేస్తాడు. ధృవీకరణ చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫై చేసి సంతకం పెట్టి పచ్చింకుతోని ఎంపీడీఓ లాగిన్లో వాళ్ళు ఓకే కొట్టి స్టేట్ నుంచి పెన్షన్ మంజూరు అవుతుంది. కాబట్టి కార్యదర్శి గారిని తప్పకుండా మీరు సర్టిఫై చేయించుకోవాలి. అర్హత ఉంది కాబట్టి సర్టిఫై చేసినరా లేదా సార్, మరి మండలం పోయిందా లేదా, ఇవ్వండి సార్, 4-5 ఏళ్ళు అవుతా ఉంది పెన్షన్ రాక అని మీరు తప్పకుండా అడగండి. సీరియస్గా అడగండి, ఆ ప్రయత్నం చేయండి. వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తారు. ఒకవేళ చేస్తలేడు, పోతున్న వస్తున్నా చేస్తా అంటాను చేస్తలేడు, మీరు తప్పకుండా మండల ఎంపీడీఓ అధికారిని కలవండి. అతను రెస్పాండ్ కాకపోతే జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవండి, ఆర్డీఓ గారిని కలవండి. కాబట్టి తప్పకుండా మీరు అడగాల్సిందే. చెక్ చేసుకోండి. ఎందుకంటే 4 సంవత్సరాలు అవుతా ఉంది. చాలామందికి లక్షలాది మంది పెన్షన్ కోసం వెయిట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు 2వ తారీఖు పెన్షన్లు మంజూరు అవుతాయి కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఈ గ్యాప్ లోపల ఇవన్నీ గారి వెంటబడి మరి సర్టిఫై చేసిన తర్వాత ఎంపీడీఓ గారి దగ్గరికి పంపించుకొని అక్కడి నుంచి మనం జిల్లాకు పోయి రాష్ట్రం నుంచి మీకు పెన్షన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పైరోగుదారుల ఉచ్చలపడకుండా ఈ ప్రాసెస్ కార్యదర్శి గారు సర్టిఫై చేసిండా, ఎంపీడీఓ గారు చేసిరా, డిస్టిక్ వెళ్ళిపోయిందా, కాబట్టి ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి మరి కార్యదర్శి గారు ఇక్కడ నిర్లక్ష్యం చేసిన, ఎందుకంటే ఇప్పుడు పెన్షన్స్ వస్తూ ఉన్నాయి, చాలామంది అందరిని అనట్లేదు కానీ కొద్దిమంది మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలాంటి తావేయకుండా సీరియస్గా చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. మరి చక్ర న్యూస్ ఛానల్లో ప్రజలకు సంబంధించిన అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇలాంటి వీడియోలు ఎన్నో కూడా చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ చేయుత ఫాము పెన్షన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో నేను పెడతాను. అది అందరికీ థ్యాంక్ యూ.